శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కాలంలో జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా చర్మం తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. చేతులు, కాళ్ళు, పెదవులు పలిగిపోతాయి. కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సీజన్లో శరీరం, మనస్సు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రమం తప్పకుండా శీతాకాలంలో ఎక్సర్సైజ్ చేయడం మానకూడదు. యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయాలి. ఉదయం లేచి ఒక గ్లాస్ వేడి నీరు తాగాలి. ధ్యానం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీర ఉష్ణోగ్రత, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వృద్ధులు, పిల్లలు చలిని తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో వేడిని ఎక్కువగా కూలిపోకుండా ఉన్ని టోపీలు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు తప్పకుండా ధరించడం మంచిది. అంతేకాకుండా రోజుకు కనీసం 15 నిమిషాల సూర్యకాంతిలో కూర్చోవాలి. అయితే ఇప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలేంటో తెలుసుకుందాం. శీతాకాలంలో వెచ్చగా ఆరోగ్యంగా ఉండటానికి క్యారెట్, బంగాళదుంప, చిలకడ దుంప కూరగాయలు తీసుకోవాలి. ఆకుకూరలు, పాలకూర, మెంతి కూర ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే పోషకాలు అధికంగా ఉండే పండ్లు, నారింజ, దానిమ్మ, యాపిల్ తీసుకోవాలి. తృణధాన్యాలు, ఓట్స్, బార్లీ, బాదం, వాల్నట్స్ కూడా తినాలి. అంతేకాకుండా నెయ్యి, బెల్లం వంటివి తీసుకోవడం మంచిది. ఈ ఆహారాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి.